పెడుతున్న పాలకుల వైఖరికి నిరసనగా గురువారం తమ అధ్యక్షుడు మందకృష్ణమాదికి తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని తేల్చి చెప్పింది. ఈ విద్యా సంవత్సరం నుంచే వర్గీకరణను అమలు చేయాలని ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తోంది. ముఖ్యమంత్రిని పలుమార్లు కలిసిన మాదిగ నేతలు తమ హక్కుల సాధన కోసం ఎంతకైనా ఉద్యమిస్తామని ఖరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది. అయితే షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వం కొత్త కమిషన్ ఏర్పాటు చేసిన దృష్ట్యా కొంత ఆలోచన తప్పదని, ఈ విషయంలో ఎంఆర్పీఎస్ సంయమనం పాటించాలని ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సూచించారు. మందకృష్ణమాదిక గురువారం నుంచి తలపెట్టిన నిరాహార దీక్షను విరమించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వర్గీకరణ కమిషన్ చైర్మన్ పదవి నుంచి వైదొలిగిన జస్టిస్ పూంచి స్థానంలో జస్టిస్ ఎస్పీ కుల్కర్ను నియమించినందున నివేదిక త్వరలోనే వచ్చే అవకాశాలున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వర్గీకరణ నివేదిక త్వరగా తెప్పించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ఈ కురోడ్కర్ గారి కమిషన్ వీరినంత త్వరలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఈ సమస్యకు పరిష్కారం సూచిస్తుందని, ఇంతలోపల ఈ సమస్య త్వరగా తేలాలి అని కృష్ణమాదేవి గారు నిరాహార దీక్ష చేసే ప్రయత్నాన్ని రేపటి నుంచి విరమించుకోవాల్సిందిగా కోరుతున్నా. తప్పకుండా మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని గురించి గట్టిగా పనిచేస్తున్నాం. వీరునంత త్వరలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరం పోకుండా ప్రయత్నం గట్టిగా చేస్తాం.